అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉందండి. మా అబ్బాయి హాస్టల్ నుంచి వస్తున్నాడు. అంటే 2 months పైనే అయిపోయిందండి. చాలా దూరంగా చేర్చొచ్చాం కదా అనేసి ఇది వరకు కూడా నేను చెప్పాను కదా. ఇంక ఇప్పుడైతే దసరా హాలిడేస్కి వస్తున్నాడు తను. అందుకోసం అనేసి ఇంక నేను కూడా త్వరగా పని అంతా కంప్లీట్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే పప్పుల చట్నీ వేస్తున్నానండి. టిఫిన్కి అయితే దోసపిండి వేసి పెట్టున్నాను. ఇంకా చట్నీ వేసేస్తే అట్లాగే ఎర్రకారం కూడా ఉందండి, ఆల్రెడీ వేసింది. ఇంకా పప్పుల చట్నీ అంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా టిఫిన్కే వచ్చేస్తారంటే ట్రైన్ లేట్ అయిందంట. ఇంకా అదేవిధంగా బస్ కూడా లేట్ అయిందంట. చెన్నై నుంచి నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి ఊరికి రావాలి. టైం పడుతుంది బాగానే. ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే చట్నీ వేసేస్తున్నా. మళ్ళీ కరెంట్ పోతుందని కరెంట్తో కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే మాకు మెయిన్ ఇది లాగుతున్నారు, లైన్స్ లాగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ తీస్తున్నారు అంతే. రెగ్యులర్గా అయితే ఉంటుంది మాకు. ఎప్పుడో వర్షం పడితే తప్పితే పెద్దగా తీయరు. ఇప్పుడు లైన్ లాగుతున్నారు కాబట్టి ఆఫ్ చేస్తున్నారంట. అందుకోసం అనేసి ఫస్ట్ ట్యాంక్లో వాటర్ పట్టేసుకొని ప్యూరిఫైయర్కి వాటర్ నింపుకునేస్తే మెయిన్గా చూసుకునేది అవేనండి నేను. ఇంకా ఇట్లాంటివి ఏమైనా మిక్సీ పట్టాల్సినవి ఉంటే అవి చూసుకుంటాను. ఇంకా పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది. తాలింపు కూడా పెట్టేశానండి చట్నీకి. దోశ బ్యాటర్ అయితే కలుపుతున్నాను ఇక్కడ. ఇంకా ఉప్పు అది వేసేసి కలిపి పెట్టేస్తామంటే, అంటే ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే కదా తీసాను. నేను పోయేసరికి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది అది. ఇప్పుడైతే చాలా కూలింగ్గా అనిపిస్తుంది కదా, అందుకోసం అనేసి ఇంకా దోశలు కూడా వేసేస్తున్నానండి. బాగా చాలా ఎర్రగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా 2 చట్నీలు పెట్టేసి ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేస్తాను, ఎందుకంటే తను వెళ్ళాలి కాబట్టి బయటికి. ఇంకా అదేవిధంగా ఇట్లా ముందు మా అమ్మాయికి మా వారికి పోసేస్తున్నా. ఈ పని అయిన తర్వాత కొంచెం ఇంట్లో పని కూడా ఉంది. ఇంకా నిద్ర హాస్టల్ నుంచి వచ్చాక వీళ్ళు ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవరు. మా పాపను లేపి నిలబడిపోతున్నా. ఇంకా అందుకోసం అనేసి తనని పడుకొని ఇచ్చాను. ఇంక ఇవాళ ఫ్రిడ్జ్లో బాక్సులన్నీ కొంచెం ఖాళీ అయ్యాయి. ఇంకా కూరగాయలు మళ్ళీ తెచ్చుకున్నప్పుడే కదా సర్దుకుంటాము. ఇంక వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసి ఇట్లా ఒక పక్కన పెట్టేసామంటే మనం వెతుక్కునే పని లేకుండా నీట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి ఇవి. ఈ విధంగా పెట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంట్లో చార్జర్స్ కూడా ఎక్కడంటే అక్కడ చార్జర్స్ అవి వేసేసి ఉన్నారు. ఇంకా అన్నీ సర్దుకుంటూ వస్తున్నా. ఇంకా అన్నీ వంటగది బేషన్ మీద కూడా గిన్నెలన్నీ తీసేసి అన్నీ సర్దేశాను. ఇంకా వంటకైతే ప్రిపేర్ చేయాలి, తొందరగా వంట కూడా చేసేద్దామనేసి పప్పుచారు అయితే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా అసలు చాలా మిస్ అయినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే తను నెల్లూరులో ఉన్నప్పుడు అయితే ఎంత లేదన్నా మేము నెలకి 2 సార్లు వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు చేర్చి వచ్చిన తర్వాత మనం వెళ్ళలేము కూడా, చాలా దూరము. అందుకనేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని అనుకుంటాం కదండి ఎవరమైనా. ఇంకా అదేవిధంగా ఇవాళ శనివారం కాబట్టి పప్పుచారు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పప్పుచారు అది పెట్టేసిన తర్వాత ఒక సైడు పాలు కూడా పెట్టేశాను. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా సైడ్ డిష్గా క్యాబేజ్ ఉంది, తాళింపు చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది పెద్దగా ఇష్టంగా తినడు, కానీ కొంచెం మసాలా వేసి చేస్తే ఇష్టంగా తింటాడు. ఇది వరకు మా పిల్లలకి క్యారీలో క్యాబేజ్ రైస్ అని పెట్టేసేదాన్ని. కొంచెం మసాలాలు అవి వాడి అది ఫ్రై చేసిన తర్వాత రైస్ కలిపి పెట్టేసేదాన్ని. ఇష్టంగానే తినేవాళ్ళు. ఇంకా ఇవాళ అయితే పప్పులుసును ఇది చేసేస్తాను. శనివారం కాకుండా ఉండుంటే తను వచ్చేసరికి ఏదైనా వెరైటీగా చేసి ఉండేదాన్ని. ఇంకా శనివారం కదా, అట్లాగే మనం తినము వండం కూడా. ఇంకా అందుకనేసి ఈ విధంగా అయితే చేసేస్తున్నా.
ఇంకా అదే చూసుకుంటూ ఉన్న టైం ఇంకా రాలేదని మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ ఎక్కడి దాకా వచ్చాడో తెలుసుకుంటూ, ఎవరైనా అంతే కదండి, ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా. ఇంక నేను కూడా అంతే. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఎప్పటికప్పుడు నేను పని చేస్తూనే క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను. గమనిస్తున్నారా? మెస్సీ లేకుండా నీట్గా ఉంటుందండి ఆ విధంగా చేసుకుంటే. ఇంకా దానికి క్యాబేజీకి పోపు పెట్టాలి కాబట్టి ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ పెట్టాలి. రైస్ ఏంటంటే కొంచెం లాస్ట్లో పెడితే తినబోయేసరికి వేడిగా ఉంటుంది అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు పెట్టలేదండి. ఇలాంటి బాండీలు అయితే క్యాబేజీ ఫ్రై అవి చేయడానికి బాగుంటుంది. నేను ఉడకబెట్టనండి, ఉడకబెట్టకుండా చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే సేమ్ ప్రొసీజర్ చేసి క్యాబేజీని నూడిల్స్ ఉంటాయి కదా, ఉడకబెట్టిన నూడిల్స్ మామూలుగా తెచ్చుకుంటాం కదా, వాటిని ఉడకబెట్టుకొని ఈ క్యాబేజీలో వేసి కలిపేసామంటే మనకి షాప్లో దొరికినట్టుగా నూడిల్స్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు అది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లల క్యారీలోకి అయితే అదే పెట్టేసేదాన్ని, క్యాబేజీ రైస్ అని. ఇంక ఈ విధంగా మనం కడిగి పెట్టిన వాటర్తోనే అది మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, పసుపు, తిరగమాత అంతా వేసేసి దీనికి బాగా పట్టేటట్టుగా వాడుచుకోవడమే. ఇంకా చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇదిగోండి, కొంచెం వాటర్ ఏమో ఎక్కువైనట్టున్నాయి, పొంగింది అది. ఇంక ఈ విధంగా అయితే మూత అది తీసేసిన తర్వాత కలిపిన చింతపండు పులుసు అవన్నీ కలిపి పోసుకోవడమే. చూసారా, ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. ఆ ఉండే వాటర్ తోటి ఇది మగ్గిపోద్ది. కరివేపాకు వేద్దాము, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్గా అనిపిస్తుంది. అసలు స్మెల్లే ఎంత మంచిగా వస్తుంటుందో ఫ్రై చేస్తుంటే. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇంక ఈలోపు రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా రైస్ పెట్టేసి పప్పుచారు, తిరగమాత కూడా వేసేసానండి. ఫాస్ట్గా అయిపోయింది వాళ్ళ వంట అయితే. అదే నన్ను మా అమ్మ ఎగతాళి చేస్తుంది. ఎంతైనా అంతే కదండి, పిల్లలు వస్తున్నారంటే ఎందుకు హ్యాపీగా ఉండము, ఎవరు హ్యాపీగా ఉండము చెప్పండి. నేను కూడా అంతే. ఆలోపే 5-6 సార్లు చేశాను ఫోను, ఎక్కడున్నారు అని. ఈసారి కొంచెం తగ్గాడండి పిల్లాడు, తగ్గినట్టే అనిపించాడు నాకైతే. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఈ మసాలా పొడి కూర అంతటికి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం అటు అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత క్యాబేజీ వేస్తే వాడేసరికి ఎంత కొంచెం అయిపోయిందో. ఇంకా లోపు వచ్చేసినట్టున్నారని చెప్పేసి డోర్ తీస్తున్నా. మా అబ్బాయి ఫస్ట్ వాళ్ళ డాడీ దగ్గరే దిగాడంట. ఇంకా బైక్ మీద తీసుకొచ్చారు ఈయన. మాకు దగ్గరేనండి, బస్ దిగిన తర్వాత ఇంటికి బస్కి దగ్గరే. ఇంకా అక్కడ దిగాడంట. మా అమ్మాయి రికార్డ్స్ ఇచ్చారంట, పాపం కుస్తీ పడుతుంది రికార్డ్స్ తోటి. మా నాయన ఆడావిడ అంతా ఇంత కాదు, అసలు వాడిని ఎక్కువ ఇది చేస్తుంది మా నాయన అయితే. ఇంకా మేము పిలిచినా రాదు, వాడి వెనకే ఉండాలంటది, వాడి పక్కనే ఉండాలంటది. అసలు వాడు నిద్రపోతున్నా కూడా దాని చెయ్యి వాడి చెయ్యి మీద పెట్టి ఉంటుంది. అంత ప్రేమ వాడంటే. అసలు తోక చూడండి ఎట్లా ఊపుతుందో. మేము అరిచామని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంది అది. అసలు షూ కూడా ఇప్పనివ్వట్లేదు వాడిని. అందుకని కర్ర పట్టుకునేసరికి లోపలికి వచ్చింది. చూడండి ఎంత ప్రేమ చూడండి వాటికి. అసలు వాటికి ఎంత ప్రేమ, ఎంత ఇదిగా చూడండి. మేము దాన్ని ఏదన్నా కొట్టినా మమ్మల్ని ఒప్పుకోడు వాడు. అసలు చూడండి దాని ప్రేమ చూడండి. నోరు లేని జీవాలైనా ఎంత ప్రేమని అఫెక్షన్గా అసలు చూపిస్తున్నాయి చూడండి అవి. ఎంతైనా మన అయినా అంటే అందరికీ ఇష్టమే మాకు. ఇంకా కొద్దిసేపు ఆమెను ముద్దు చేస్తే కానీ వాడిని లేగవని లేదు అది. చూసారా కాళ్ళకి ఎట్లా అడ్డం పడుతుందో. అసలు ఇంక వాడి
వెనకే తిరుగుతుంది. ఇంకా టిఫిన్ చేసేదానికి కూడా లేదు. అదే మా అమ్మాయి ఎగతాళి చేస్తుంది. ఆడపిల్లలు అంతేనండి, మగపిల్లల్ని ఎగతాళి చేస్తారు బాగా. ఇంకా అదే మేము చెప్పి నవ్వుకుంటున్నాం, ఇప్పుడు పిలిచినా నైనా వెనక్కి రాదని. ఇంకొంచెం ఫ్రెష్ అయిపోమ్మా, టిఫిన్ చేద్దు అని చెప్తున్నాను. పాపం టిఫిన్ కూడా చేయలేదంట, అంత టైం లేదంట. ట్రైన్ దిగారంట, వెంటనే బస్కి వచ్చేసేసరికి బస్ రెడీగా ఉండిందంట, ఇంకెక్కేశారు. ఇంక నేను దోశ అది వేయాలి, ఇంక పెనం పెట్టేసి వస్తే ఈలోపు పెనం హీట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఈ 1 వీక్ ఉంటారంట పిల్లలు. ఇంకా ఈ 1 వీక్ ఎలా గడుస్తుందో చూడాలి. చాలా సందడిగా ఉంటుంది మా ఇంట్లో అయితే. ఇంకా ఈ 1 వీక్ అయితే మా పిల్లలతో ఉన్న వ్లాగ్సే వస్తాయి మీకు. ఇది ఎగిరి 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 ఇంక ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చునింది. తోక మాత్రం అసలు ఎట్లా ఊపిద్దో. మళ్ళీ మా వారి వెనకే, అసలు వాళ్ళిద్దరంటే ఎంత లవ్వో దానికి. ఇంకా ఆయన ఎటు వెళ్తుంటే అటు వెళ్ళిద్ది, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది. అసలు ఎంత ముద్దు చేయాలో ఆమెని, ఎంత బుద్ధిమంతురాలో. ఇంకా ఆమెను ముద్దు చేసింది చాలయ్యా, చేతులు కడుక్కో అని చెప్తున్నా నేనైతే. ఇంకా టిఫిన్ అది వేసుకొని రావాలండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంతసేపు ఫ్రెష్ అవుతాననేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి పడుకున్నాడు. ఇదిగోండి అటు ఇటుగా ఇంక మధ్యాహ్నం టైం అయింది, పిల్లలు కూడా భోజనం చేసేసారు. క్యాబేజీతో రైస్ కలిపి చూపిస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు నమ్మరు. కానీ క్యారియర్స్ ఎత్తుకెళ్ళే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కర్రీ అనేది తొందరగా అయిపోతుంది, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యాహ్నం పడిందండి వర్షము, ఉన్నట్టుండి ఎంత పెద్ద వర్షం పడిపోయిందో. అసలు ఎన్ని వాటర్ వచ్చేసాయో పైనుంచి, ఇంత మట్టి, ఎంత మట్టి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. మొక్కలైతే భలే ఫ్రెష్ అయిపోయాయి. మా ఇంటి వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, ఇదేనండి ఆ బిల్డింగు. ఇంకంత వాటర్ అయితే నిలబడిపోయాయి, అలాగే చెరువులో కానీ నిలబడిపోయినట్టుగా. ఇంకా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా అందరూ సడన్గా వచ్చేసింది కదా వర్షం, అందరూ అక్కడే లోపలే ఉన్నట్టున్నారు. మాటలు అవి వినిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద వర్షం పడిందండి, ఒక 1 అవర్ 1.5 అవర్ పడింది. చాలా పెద్ద వర్షం. బస్సు కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు వెళ్ళింది, మా ఇంటికి బస్సు దిగిన దగ్గర నుంచి అంతేనండి డిస్టెన్సు, దగ్గరే. వర్షం అయితే చూసారా, ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది. పర్లేదు, ఈ మధ్య అప్పుడప్పుడు పడుతూనే ఉన్నాయి. అస్సలు వర్షం పడకుండా ఉంటే అసలు ఎండలకు కూడా తట్టుకోలేమండి. అసలు మొక్కలైతే చాలా వరకు మనవి చనిపోయాయనే చెప్తాను. డల్ అయిపోతున్నాయి అవి, ఎంత వాటర్ పైనుంచి వేసినా అవైతే డల్ అయిపోతున్నాయి. ఇవాళకి ఇదేనండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా, ఉంటానండి.